సమ్మర్ హాలిడేస్ కి బ్రేక్ ఇచ్చిన జక్కన్న నేటి నుండి మళ్ళీ స్టార్ట్ అయిన కొత్త షెడ్యూల్. ఈ ఒక్క షెడ్యూల్తో రాజమౌళి హాలీవుడ్లో జెండా పాతడం పక్క. ఇంతకీ ఆ కొత్త సర్ప్రైజ్ ఏంటి, ఆ జెండా ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచవ్యాప్తంగా సినీ ఆడియన్స్ అత్యంత ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ వారణాసి. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా లేటెస్ట్ గా మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఓ చిన్న గ్యాప్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి కొత్త షెడ్యూల్ నేటి నుండి స్టార్ట్ కాబోతుంది. ఈ కొత్త షెడ్యూల్లో హీరో హీరోయిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు ఇతర కాస్ట్ అండ్ క్రూతో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను డైరెక్ట్ చేసేందుకు రాజమౌళి రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్లను రూపొందించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మూవీ టీం ఇంటర్నేషనల్ లొకేషన్లకు వెళ్ళినట్లు తెలుస్తుంది. కేవలం షూటింగ్ పైనే కాకుండా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంపై రాజమౌళి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా మెక్సికోలో జరిగినటువంటి ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో వారణాసి సినిమాను మూవీ టీం పరిచయం చేసింది. త్వరలోనే ఫ్రాన్స్ లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. వారణాసి కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక విజువల్ వండర్. రామాయణంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసకుడి కథగా ఇది రూపొందుతుంది. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్క్టికా వంటి వివిధ ప్రాంతాలకు కథ విస్తరిస్తుందని తెలుస్తుంది. రామాయణ యుద్ధం నేపథ్యంలో సాగేటువంటి సుమారు 25 నిమిషాల యుద్ధ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికోసం దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు సమాచారం. మహేష్ బాబు రుద్ర అనేటువంటి శక్తివంతమైనటువంటి క్యారెక్టర్ లో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా యాక్ట్ చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనేటువంటి అతి భయంకరమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో మెప్పించనున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ మూవీ సుమారు 1200 నుండి 1400 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇందుకోసం రాజమౌళి ప్రత్యేకంగా ఒక ఇన్ హౌస్ విఎఫ్ఎక్స్ స్టూడియోను కూడా ఏర్పాటు చేశారు. విజువల్స్ లో రాజమౌళి మ్యాజిక్ అండ్ దాని తర్వాత మహేష్ బాబు మేక్ ఓవర్ కలగలిసి వస్తున్నటువంటి ఈ గ్లోబల్ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. నేటి నుండి స్టార్ట్ అవుతున్నటువంటి కొత్త షెడ్యూల్ తో ఈ సినిమా ప్రయాణం మరింత వేగం పుంజుకోనుంది. లేటెస్ట్ గా మెక్సికోలో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లో వారణాసి మూవీని టీం ప్రజెంట్ చేసింది. ప్రజెంట్ షెడ్యూల్ పూర్తవగానే ఫ్రాన్స్ లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రాబోతున్న వారణాసిని హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడు. 2027లో పక్కాగా రిలీజ్ కానుండగా కేఎల్ నారాయణ అండ్ ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే 1400 కోట్లు అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇండియన్ సినిమాలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినటువంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తోటి సినిమా రాబోతుందంటే అది ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే రాజమౌళి ఎప్పుడైనా కానీ సినిమాకి చాలా అంటే రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయడం అన్న కామెంట్స్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి. గతంలో RRR కి కూడా అవి ఫేస్ చేశారు. కానీ స్టిల్ వారణాసి అలా కాదు. ఎందుకంటే వారణాసి పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. కాబట్టి ముందుగానే ఎప్పుడైతే దాదాపు 120 దేశాల్లో సినిమాని రిలీజ్ చేసేటువంటి ప్లాన్ లో ఉన్నట్లు ఉన్నారు రాజమౌళి. సో అందుకోసమని ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. దాని తర్వాత అటు ఇంటర్వ్యూస్ అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ అండ్ షూటింగ్ రెండు కూడా ప్యారలల్ గా చేస్తూ గ్యాప్ వచ్చినప్పుడల్లా విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్లు జక్కన్న చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకోసమనే ఎండలు బాగా ఉన్నటువంటి టైంలో కంప్లీట్ గా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి దాని తర్వాత ఈ రోజే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లో కూడా జక్కన్న రెస్ట్ తీసుకోలేదట. కంప్లీట్ గా ఉన్నటువంటి అవుట్పుట్ ని ఎలా విఎఫ్ఎక్స్ చేయాలి, దాని తర్వాత ఉన్నటువంటి కొత్తగా టెక్నాలజీని ఎలా యూజ్ చేసి ఇన్ హౌస్ లో చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా సినిమాకు అక్కడ ఎఫర్ట్ పెట్టారనేది తెలుస్తుంది. సో సమ్మర్ హాలిడేస్ మిగతా బయట వర్క్ చేసేటువంటి వాళ్ళకి తప్పితే జక్కన్నకు మాత్రం కాదు. సో ఎలా అయినా 2027 డెఫినెట్ గా 7th రిలీజ్ చేయాలని కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇండియాలో లెవెల్లో అయితే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ పాన్ వరల్డ్ రేంజ్ లో చాలా దేశాలలో రిలీజ్ చేయాలి కాబట్టి కంప్లీట్ గా సినిమా అనుకున్నటువంటి టైం, రిలీజ్ డేట్ అనుకున్నటువంటి టైం గానే ముందుగానే కంప్లీట్ అయినా సరే, ఎందుకంటే ఆ గ్యాప్ ఒకళ్ళు ఏదన్నా ప్యాచ్ వర్క్ ఏదైనా చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి టైంలోనే
డేట్ అనేది చాలా లాంగ్‌లో పెట్టుకొని తొందరగానే సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు జక్కన్న. సో, ఇప్పుడు స్టార్ట్ చేయబోయేటువంటి షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్. ఎందుకంటే ఇదే ఇక సినిమా షూటింగ్‌కి లాస్ట్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్‌గా ఇప్పటి నుంచెల్లి ఒక 8-10 మంత్స్ వరకు కూడా కంప్లీట్‌గా పోస్ట్ ప్రొడక్షన్, దాని తర్వాత వీఎఫ్ఎక్స్, టెక్నికల్ వర్క్ సంబంధించి, దాని తర్వాత ప్రమోషన్స్ అన్ని కంట్రీస్ తిరిగేటువంటి ప్లాన్‌లో ఉన్నట్టు కాబట్టి షూట్ అంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని టెక్నికల్ వర్క్ మీదకి జక్కన్న షిఫ్ట్ అయిపోతున్నట్లయితే తెలుస్తుంది. సో, ఈ షెడ్యూలే లాస్ట్ షెడ్యూల్ అయితే తెలుస్తుంది. అందుకని ఈ షెడ్యూల్ అటు 'పృథ్వీరాజ్ సుకుమారన్' కంప్లీట్‌గా ఆయన పోర్షన్ అయిపోయింది. ఇక 'ప్రియాంక చోప్రా' అండ్ 'మహేష్ బాబు'కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కంప్లీట్ చేసి వీఎఫ్ఎక్స్ వర్క్‌కి, ఎడిటింగ్‌కి ఎస్పెషల్లీ వెళ్తాడన్న టాక్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని, అది కూడా విజువల్ వండర్ అంటే చాలా టెక్నికల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచెల్లి సినిమా రిలీజ్ వరకు అండ్ ప్రమోషన్స్ వరకు కూడా ఈ వర్క్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేసి దాని తర్వాత రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు జక్కన్న. సో, ఇప్పుడొచ్చేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ చాలా చాలా క్రూషియల్ అట సినిమా మొత్తానికి. ఈ యుద్ధం ఎపిసోడ్ అండ్ దాని తర్వాత ఇప్పుడు జరగబోయేటువంటి ఎపిసోడ్ ఇది కూడా కంప్లీట్‌గా యాక్షన్ అడ్వెంచర్ అంటార్క్టికాలో జరిగేటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమాలకు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనైతే తెలుస్తుంది. సో, మరి ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఆ గ్లింప్స్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ప్రపంచాలను చూయించాడు జక్కన్న. దానికి ఏం లింక్ పెడతాడు, ఎలా చేస్తాడు, ఏంటి తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో, మరి మొత్తంగా ఇప్పుడు స్టార్ట్ కాబోయేటువంటి షెడ్యూలే సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలబోతుందని ఇండస్ట్రీ వర్గాలైతే టాక్ నడుస్తుంది. సో, చూడాలి మరి ఈ టాక్ ఏంటి అండ్ దాని తర్వాత ఇదే షెడ్యూల్ అని తెలియాలంటే డెఫినిట్‌గా ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో, మరి 'వారణాసిపై' మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.